N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. సెమీ క్రిస్మస్ సందర్భంగా గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో ర్యాలీ. ఖమ్మం. సెమీ క్రిస్మస్ సందర్భంగా శ్రీనగర్ కాలనీ 13వ లైన్లో ఉన్న గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ తరఫున సంఘస్థులు అందరూ కలిసి క్రిస్మస్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఇందులో సంఘ కాపరి పాస్టర్ ఆనంద్, పాస్టర్ అమ్మ ప్రసన్న మరియు సంఘస్థులు మల్లయ్య, మోసెస్, మురళి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని యేసు ప్రభు జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంచి క్రిస్మస్ అందాన్ని అందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ ఆనంద్ మాట్లాడుతూ క్రీస్తు యొక్క పుట్టుక గురించి తెలియజేస్తూ యేసుక్రీస్తు లోక పాపముల నుంచి మనుషులను విడిపించటానికి వచ్చిన రక్షకుడని వీధులలోని జనములందరికీ సువార్త ప్రకటించారు. చిన్నపిల్లల నృత్యాలు, క్రొవ్వొత్తుల ర్యాలీ అందరినీ ఆకర్షించాయి. అనంతరం నిరుపేద ఒంటరి మహిళలకు నూతన వస్త్రాలు బహుకరించి దేవుని ప్రేమను చాటారు. ఈ ర్యాలీని శ్రీనగర్ కాలనీ నుండి ప్రారంభించి రోటరీ నగర్, మమతా హాస్పిటల్ రోడ్, లాకారం సర్కిల్, గొల్లగూడెం రోడ్ మీదుగా సుమారు 300 మంది విశ్వాసులతో కొనసాగించారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. కేరళ. అయ్యప్ప దర్శనానికి రావాలా, ఇరుముడితో ఇక్కడే ఆగిపోవాలా? ఇది అయ్యప్ప భక్తుల ఆవేదన, ఆందోళన. శబరిలో రద్దీ ఇంకా క్రమబద్ధీకరించబడలేదు. అంతకంతకు రద్దీ పెరుగుతోంది. అక్కడ పరిస్థితులు తెలుసుకొని వెళ్లాలా వద్దా అని చాలామంది సంశయంలో పడుతున్నారు. ట్రావెన్కోర్ బోర్డ్, కేరళ సర్కార్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేరళ హైకోర్టు కూడా ఘాటుగా స్పందించింది. స్వామియే శరణమయ్యప్ప శరణుఘోషతో శబరిమల మారుమోగుతోంది. మరోవైపు రికార్డ్ స్థాయి రద్దీతో భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. భక్తులు లక్షల్లో పోటెత్తడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. కాలు తీసి కాలు కదపలేని పరిస్థితిలో ఎంతో మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుతిరిగి వెళ్లి N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. ఖమ్మం. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య అక్షింతల కలశ శోభయాత్ర. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య అక్షింతల కలశ శోభయాత్ర కాల్వడ్డు శ్రీ ఆంజనేయ దేవాలయం నుండి ప్రారంభమై పొట్టి శ్రీరాములు రోడ్, గాంధీ చౌక్ కమాన్ బజార్, జీవీ మాల్ రోడ్, పాత మున్సిపాలిటీ ఆఫీస్ మీదుగా వైరా రోడ్, జడ్పీ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, శ్రీ శ్రీ జలాంజనేయ స్వామి దేవాలయం, వైరా రోడ్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీయర్ స్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు బోనాల రామకృష్ణ, నేరెడ్ల శ్రీనివాస్, పోలా శ్రీనివాస్, బొడ్డు కృష్ణ, పి బాలాజీ, పి రవి, బి కిషోర్ మరియు టీటీడీ భక్త బృందం, ఇస్కాన్ భక్త బృందం, వికాస్ తరంగిణి భక్త బృందం, సాయి భజన బృందం, నగర భక్త బృందాలు, అన్ని గ్రామాల నుండి వచ్చిన భక్త బృందాలు, గోశాల రాజస్థాన్, గుజరాత్ సంఘాలు, రామకృష్ణ భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేశారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. ఖమ్మం నగర ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి వేడుకలు. అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగర ఆర్య వైశ్య సంఘం తరఫున పిఎస్ఆర్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు గోళ్ల రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ తెలుగు మాట్లాడే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలు సైతం త్యాగం చేసి అమరజీవులైనారు. అట్టి నాయకుడి కోసం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజధాని నగరాలలో అమరజీవి పొట్టి శ్రీరాములకి శాంతివనం ఏర్పాటు చేసి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ పాలకవర్గం సభ్యులు గుమ్మడవల్లి శ్రీనివాస్, మోసెట్టి వరప్రసాద్, గుంటుపల్లి దివాకర్ గుప్తా, బూర్లే పుల్లారావు, నకరకంటి సతీష్, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు పెనుగొండ ఉపేందర్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంఘాల వైస్ చైర్మన్లు తూములూరు లక్ష్మీ నరసింహారావు,
రాయపూడి రవికుమార్, రాయపూడి జయరాం, ఎడమకంటి రామారావు, ఎర్రం రామకృష్ణ, కైలాసపు శ్రీనివాసరావు మరియు కొంతమంది ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్ భద్రాద్రి. టేకులపల్లి మండల TSUTF 10వ మండల మహాసభకు TSUTF రాష్ట్ర కార్యదర్శి బి రాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో విద్యారంగపరమైన హామీలను అమలు చేయాలని, CPS రద్దు చేయాలని, అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ కొనసాగించాలని, CRT KGBB URSలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బూక్యా కిషోర్ సింగ్, ప్రధాన కార్యదర్శి నంది కృష్ణ, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, KV మంగతాయి, నరసింహారావు, బాలు నాయక్, రామచందర్, సుశీల, జానకి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బి రాజు, TSUTF రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ప్రభుత్వానికి TSUTF రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిన మేరకు విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. ఆ సందర్భంగానే వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విద్యారంగ ప్రధానమైన అంశాలుగా ఉన్న ఇవాళ CPS రద్దు అనేది అత్యంత కీలకమైన ముఖ్యమైన అంశంగా ఉంది. కాబట్టి ఆ CPS రద్దుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా వారి మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ప్రతి మండల కేంద్రంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ వైపు కూడా ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్ల కాలంలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గినటువంటి పరిస్థితి గమనించాం. కాబట్టి రానున్న కాలంలో విద్యారంగ వికాసం కోసం బడ్జెట్లో విద్యారంగానికి మరిన్ని ఎక్కువ నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మరొక ముఖ్యమైన అంశం, ఉపాధ్యాయ ఖాళీలు వేలాదిగా ఉన్నాయి. వాటన్నింటినీ భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో మంచి విద్యా వికాసం కోసం కృషి చేసినటువంటి అంశంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర విద్యారంగంలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమస్యలు ఇవాళ బదిలీలు పదోన్నతులకు సంబంధించినటువంటి సమస్య ఇవాళ జటిలమై కూర్చుంది. కోర్టుల కేసుల కారణంగా ఇవాళ ప్రక్రియ ముందుకు కొనసాగకుండా ఆగిపోయింది. కాబట్టి తక్షణమే కోర్టు కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, అట్లనే ప్రమోషన్లకు సంబంధించిన అంశం టెట్తో ముడిపడి ఉంది. కాబట్టి ఆ టెట్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ సీనియర్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి టెట్ నుంచి మినహాయింపు ఇస్తూ పదోన్నతులకి ప్రక్రియకి చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా సాధ్యం కాని పక్షంలో ప్రభుత్వమే రాష్ట్ర విద్యా శాఖ పక్షాన టెట్ కోసం ఒక ప్రత్యేక పరీక్షని నిర్వహించి తద్వారా పదోన్నతులకు సంబంధించిన సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. దీంతో పాటుగా ఈ రాష్ట్ర విద్యారంగ వికాసం కోసం ఉపాధ్యాయుల PRC, IR, DA పెండింగ్ బిల్లులు, అట్లనే యూక్వేర్లో వేలాది లక్షలాది రూపాయలు ఉపాధ్యాయులు ఇవాళ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి కోసం కూడా వాటి పరిష్కారానికి కూడా కృషి చేయాలని, అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా ఇవాళ 1వ తేదీన జీతాలు రావడం అనేది అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిగా ఇప్పటి వరకు చూశాం. ఇంకా 10 జిల్లాల పైగా జిల్లాల్లో వేతనాలు జమ కాలేని పరిస్థితి, పెన్షన్లు కూడా లేట్ అవుతా ఉంది. కాబట్టి ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వేతనాలు నెల 1వ తేదీనే మంజూరయ్యే విధంగా ఈ నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పక్షాన ప్రభుత్వానికి విన్నవిస్తాము.